ఒక మంచి నిర్ణయం జీవితాన్ని ఎలా మార్చింది? ఒక చిన్న గ్రామంలో కృష్ణ అనే యువకుడు ఉండేవాడు. సాధారణ కుటుంబం, సాధారణ జీవితం. కాని అతని కలలు మాత్రం అసాధారణం. ప్రతి ఉదయం అతను గ్రామం బయట ఉన్న కొండపైకి వెళ్లి దూరంగా కనిపించే నగరాన్ని చూస్తూ ఉండేవాడు. ఒకరోజు నేను కూడా అక్కడికి వెళ్తాను, నా జీవితాన్ని మార్చుకుంటాను అని అనుకునేవాడు. ఒకరోజు అతని జీవితంలో ఒక అవకాశం వచ్చింది. చిన్న ఉద్యోగ ఆఫర్, చిన్న జీతం, కాని పెద్ద అవకాశం. ఆ నిర్ణయం సులభం కాదు. తల్లిదండ్రులను, ఊరిని వదిలి నగరానికి వెళ్ళాలి. అయినా అతను ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. భయాన్ని కాదు, అవకాశాన్ని ఎంచుకున్నాడు. నగర జీవితం అతను ఊహించినంత సులభం కాదు. చిన్న గది, పెద్ద ఖర్చులు, ఒత్తిడి. కొన్ని రోజులు అతనికి తిరిగి ఊరికి వెళ్లాలనిపించింది. కాని ఆ ఒక్క నిర్ణయం గుర్తొచ్చింది. నేను ఎందుకు వచ్చాను అని తనను తాను ప్రశ్నించాడు. ఒక మంచి మెంటర్ అతని జీవితంలోకి వచ్చాడు. దారి చూపించాడు. కష్టపడితే సాధ్యమని నమ్మకమిచ్చాడు. రోజు రాత్రి తేడా లేకుండా కష్టపడ్డాడు కృష్ణ. నిద్ర లేకుండా పనిచేశాడు. నెమ్మదిగా చిన్న చిన్న విజయాలు మొదలయ్యాయి. ఆ చిన్న విజయం అతనికి పెద్ద ధైర్యమిచ్చింది. కొత్త అవకాశాలు వచ్చాయి, కొత్త సవాళ్లు కూడా వచ్చాయి. కాని ఈసారి అతను భయపడలేదు. ఒకరోజు అతని కష్టం ఫలించింది. పెద్ద ప్రాజెక్టు విజయవంతమైంది. అతను గుర్తింపు పొందాడు. వేదికపై నిలబడి అవార్డు తీసుకున్నప్పుడు అతనికి గుర్తొచ్చింది ఆ గ్రామంలోని చిన్న కొండ. తరువాత అతను తన కుటుంబాన్ని నగరానికి తీసుకొచ్చాడు. వాళ్లతో కలిసి సంతోషంగా జీవించడం ప్రారంభించాడు. డబ్బు మాత్రమే కాదు, గౌరవం, సంతృప్తి కూడా సంపాదించాడు. అతను నేర్చుకున్న గొప్ప పాఠం ఒక్కటే: జీవితంలో మార్పు రావాలంటే అదృష్టం కదు, ఈ రోజు మీరు తీసుకునే ఒక మంచి నిర్ణయం రేపటి మీ జీవితాన్ని